అందరికీ జై భీమ్. అదేవిధంగా గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఇవాళ నేను మా జేఏసీ మీటింగ్ గుంటూరులో ప్రెస్ మీట్ ఉండడం మూలాన గుంటూరు రావడం జరిగింది. సక్సెస్ఫుల్గా డిసెంబర్ 15వ తారీఖున మాలల మహాగర్జన అనే ఒక మీటింగ్ని మాలలతో కలిపి అత్యధిక జనాభాతోటి గుంటూరులో మారు మురోగైపోయే విధంగా మీటింగ్ పెట్టడానికి ఆల్రెడీ అన్నీ సిద్ధం చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో ఇవాళ ప్రెస్ మీట్లో కూడా నాకు చాలా బాధేసినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి అడిగాడని, ఒక వ్యక్తి అసలు ఈ రాష్ట్రంతో సంబంధం లేనటువంటి వ్యక్తి వచ్చి డిఎస్సి ఆపండి అనగానే ఎంచక్క అసలు నిరుద్యోగుల బాధ ఏంటి, నిరుద్యోగుల కష్టం ఏంటి, వాళ్ళు ఆ ప్రిపరేషన్కి, కోచింగ్లకి, లేకపోతే హాస్టల్లో ఉండి వాళ్ళు కష్టపడుతున్నటువంటి కష్టం ఏంటి. దళితులుగా మేమే చెప్తున్నాం, వర్గీకరణ విషయానికి డిఎస్సికి అసలు సంబంధం ఏంటండి నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మెగా డిఎస్సి ఎలక్షన్కి ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి ఇవాళ ఒక మందకృష్ణ మాదిగ అనేటువంటి వ్యక్తి వచ్చి చెప్పాడని, ఎంత ప్రేమ లేకపోతే అటు బీసీలు కానీ, ఓసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ఒక క్యాస్ట్కి సంబంధం అంటూ ఏమీ లేదు ఇక్కడ. ఇంతమంది జనాభా స్టూడెంట్స్, నిరుద్యోగులు వెయిట్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తకుండా సింపుల్గా వర్గీకరణ అయిన తర్వాతే, అంటే మీరు ఇప్పుడు 2 నెలల్లో 1 నెలలో వర్గీకరణ చేసేసి డిఎస్సి వేసేస్తారా? వర్గీకరణ అనేది ఒక ప్రాసెస్ అని తెలీదా? లేకపోతే మీరు వేసిన 1 మ్యాన్ కమిషన్కి ఏదో టిక్కుమని ఆయన రావడము, ఏదో చేసేసానని చెప్తే మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి ఆయన చేతికి ఇచ్చేసి అయిపోయింది కమిషన్ అని చెప్పేసి వర్గీకరణ చేస్తారా? ఇంత దారుణమా? ఒక విజనరీ అంటారు, ఒక చదువు లేనటువంటి వ్యక్తి వచ్చి చెప్తే ఎంతమంది ఉసురు తీసుకుంటారన్న విషయం క్లారిటీ ఉండదా అండి మీకు? అంటే అంత ఈజీగా ఉన్నారా స్టూడెంట్స్? అంత చదువుకున్న వాళ్ళంటే అంత చులగనగా ఉంటుందా? కష్టపడి చదివితే మనకు తెలుస్తుంది. మనకేం తెలుస్తుంది? వాళ్ళ బాధలు తెలియవు, వాళ్ళ కష్టాలు తెలియవు. అసలు ఆపడం ఎందుకు? దేనికి ఆపారు? వర్గీకరణకి డిఎస్సికి సంబంధం ఏంటి? మరి స్టూడెంట్స్ యూనియన్స్ ఏం చేస్తున్నారో, తర్వాత ఎంప్లాయీస్లు ఏం చేస్తున్నారో, మీరు ఎందుకు ఊరుకున్నారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఎంత బ్లండర్ థింగ్గా వర్గీకరణ చేసిన తర్వాతే డిఎస్సి ఇస్తాము అంటే ఇది తప్పించుకొని తిరిగే ప్రయత్నమా? లేకపోతే ఎవడు ఎట్ట నిరుద్యోగుడు ఎట్టపోతే మాకెందుకు అనే ఒక ఆలోచన దృక్పథమా? లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ చేసి మాలల ఇదిని, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయాలనే ఒక ఆలోచన దృక్పథమా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఇంతమంది నిరుద్యోగులు, నిరుద్యోగ భృతి అన్నారు, అదేవిడ పక్కన పెట్టేసేయండి. అది ఇవ్వకపోగా ఇస్తానన్న మెగా డిఎస్సి కూడా మీరు ఆపారు అని అంటే ఎంచక్కా మీకు ఆ నిరుద్యోగుల మీద ఉన్నటువంటి మీ కన్సర్న్, వాళ్ళ ఓట్లు అవసరమైనప్పుడు మాత్రం ఎంచక్క ఎంత బాగా చెప్పారో, మీకు నిరుద్యోగ భృతి ఇస్తాము, లేకపోతే మెగా డిఎస్సి ఇస్తాము, లేకపోతే ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పిన మీరు అసలు సంబంధమే లేనటువంటి ఒక 2 విషయాలని ఇంక్లూడ్ చేసి అది ఎస్సీ వర్గీకరణకి క్యాప్చర్ చేసి దీనికి డిఎస్సికి ఎంత తెలివిగా లింకులు పెట్టారు అని అంటే జనాభాలకి అర్థమవుతుంది అనుకున్నారా? సో దయుంచి
ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం. డిఎస్సి అనేది అది ఆ నోటిఫికేషన్ని తీసుకోవాల్సిన హక్కు మంది. అది వదిలేసి ఎవరో చెప్పారని అక్కడ చెప్పారు తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారు వినలేదు. ఈయనకు వచ్చి చెప్తే ఈయన వింటారేమో అని ఈయన చెప్పడం, ఆయన మాట ఈయన వినడం నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీరు ఇలా బిహేవ్ చేశారు అంటే ఒక రకంగా బాధగాను కూడా ఉంది. మందకృష్ణ మాదిగ మీద అంత ప్రేమ ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ ఇంతమంది నిరుద్యోగుల యొక్క ఉసురు తీసుకోవడానికైనా మీరు రెడీ అయిపోయారు అని అంటే హౌ రెడిక్యులస్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎట్టి పరిస్థితిలో జేఏసీ తరపు నుంచి మేం కోరుకుంటుంది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో డిఎస్సిని విడుదల చెయ్యాలి. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ తరపు నుంచి, ప్రతి ఒక్క నిరుద్యోగుల తరపు నుంచి, ప్రతి ఒక్క ఆశపడి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరి తరపున ఇవాళ నేను ప్రశ్నించడం జరుగుతుంది. అండ్ మీలో ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్.